జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో, నేను ఎవరింటికి వచ్చినట్టున్నాను? పొరపాటు. అమ్మో, ఏంటి వెళ్ళిపోతున్నావు? నువ్వు కూడా వేరే వాళ్ళ ఇంటికి వచ్చావా? వేరే వాళ్ళ ఇల్లేంటి? ఇది మన ఇల్లే కదా. మన ఇల్లా? మరి ఆ అమ్మాయి ఎవరు? కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైందక్కా. ఆ, అమ్మాయి గారా? అంతొద్దు, మన అమ్మాయి గారా? ఇంత చాలు. ఎన్నడూ లేంది ఈ పూజలేంటి? మా పెదనాన్నకు హెల్త్ బాగలేదు కదా, అందుకు. నేను కూడా ఇంట్లో దండం పెట్టుకున్నాను. అమ్మాయి గారు, ఇంట్లో కూడా దీపం వెలిగించారా? ఏంటి మాట్లాడరు? ఏంటి వెళ్ళిపో అంటారేంటి? ఇంట్లోకా మా ఇంటికా? ఓ, ఇలా తల కొట్టుకుని లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళొచ్చా? అయ్యో అమ్మాయి గారు, అమ్మో! థ్యాంక్స్. మీరు పూజ చేస్తే ప్రసాదం ఇలా పెడతారన్నమాట. తిను పెంకి. చూసావా తమ్ముడు, నా మేనకోడలు నీ ఆరోగ్యం బాగైనందుకు పూజ చేస్తోంది. తమ్ముడు, నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది కదా? పర్లేదక్క. తమ్ముడు, అక్క, కాఫీ తీసుకురమ్మంటావా? అలాగే అక్క. ఏంటి మమ్మీ, కూతురు పూజలు చేయడం చూసి ఈయన మురిసిపోతున్నట్టున్నాడు? మురిసి ముక్కలైతే మాత్రం ఏం లాభం? మనం ఉన్నాంగా ఆ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి. ఇలాగే వదిలేస్తే పితృదేవో భవ అంటూ రూప, కూతురు దేవతో భవ అంటూ ఈయన ఒకరికొకరు గుడి కట్టుకొని తులసి కోట చుట్టూ తిరిగినట్టు తిరిగేలా ఉన్నారు. కుండెడు పాలల్లో ఒక్క ఉప్పురాయి వేస్తే సరిపోతుంది. ఉందిగా ఉప్పురాయి, వేసి చూడు. నిజానికి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎస్ మిస్టర్ రాఘవ్, ఈ పెళ్ళనే కాదు, నేను చేసుకోనని తెలిస్తే మా నాన్నకు కోపం వస్తుంది. అసలే మీ అమ్మగారు మా నాన్నగారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ పోదు. పెద్దయ్య, ఆగో, నువ్వు ఆగో. మీ అమ్మాయి గారు ఏం చేసిందో తెలుసా? పెద్దయ్య, అమ్మాయి గారు ఏం తప్పు చేశారు? ఏం చేసిందా? నా ఇంటి పరువు తీసింది. నేను ఒకరికిచ్చిన మాట తప్పేలా చేసింది. ఈ ఇంటి నుంచి
ఈ అయిష్టాన్ని బయటికి పంపించాలని చూస్తే మళ్ళీ అరిష్టంలా ఇక్కడే టెస్ట్ వేయాలని చూస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తే ఆ పెళ్లి కొడుకుతో నాకు ఈ పెళ్లి ఇస్తానని చెప్పేసింది తెలుసా? పెద్దయ్య అది నువ్వేం మాట్లాడుకో, వెనకేసుకురాకు. చూడరా, ఈ వీడియో చూడు, ఏం మాట్లాడిందో నీకే తెలుస్తుంది. నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పరా, తను ఎందుకు ఈ పని చేసింది? నేను సంబంధం చూశానని తెలుసు, ఆవిడ నా స్నేహితురాలని తెలుసు, ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నది తెలుసు, త్వరలో పెళ్లి కూడా చేస్తున్నా అని కూడా తెలుసు. అన్నీ తెలిసి అతనితో బయటికి వెళ్ళి ఈ దరిద్రమైన పని ఎందుకు చేసింది? నాన్న, అది కాదు నాన్న. నేను అసలు మీ మీద ఆపో, మీ అమ్మలా నటించడం ఆపో. నన్ను నాన్న అని పిలిచే అర్హత ఏనాడో దూరం చేసుకున్నావు. నేను లోకానికే తండ్రిని, నాకు అసలు కూతురే లేదు. ఈ లోకం కోసమే నిన్ను పెంచాను. ఇప్పుడు ఆ లోకం కోసమే నీకు పెళ్లి చేసి నేను వదిలించుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపోతుందా నేను ఎదురు చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? ఎంత ధైర్యం! నా కళ్ళు కప్పి పెళ్లి తప్పించుకొని శాశ్వతంగా నా గుండెల మీద గుదిబంటలా తయారవడం చూస్తుంటే తను అసలు ఏమనుకుంటుంది? ఎందుకింత పని చేసింది? పెద్దయ్య అది ఏం చెప్తారా నువ్వు? ఏం చెప్తావు? కంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం చూడలేను అంటావా? చంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ మనసు బాధపడితే భరించలేనని అంటావా? నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే నీ కోసం కూడా నేను కరిగిపోదలుచుకోలేదు. నాకేం చెప్పతావు? ఏదో నాకు సీరియస్గా ఉందని హాస్పిటల్ చేర్పిస్తే ఇన్నేళ్ల నా ద్వేషాన్నంతా మర్చిపోయి ఏ తప్పు చేసినా క్షమిస్తాననుకుంటుందా? ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఈ పెళ్లి కొడుకు తప్పిపోతే ఇంకో పెళ్లి కొడుకు, అనుకున్న ముహూర్తానికే నీకు పెళ్లి చేసే నా చేతులు దులిపేసుకుంటాను. ఇందులో మార్పు ఉండదు. దట్స్ ఆల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.